అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశానికి ఎన్ని విధాలుగా కయ్యానికి కాల్దువారో గత 6 నెలలుగా భారతదేశం మొత్తం చూస్తూ ఉంది. ఎందుకంటే పహల్గామ్ దాడి దగ్గర నుంచి పాకిస్తాన్కు మనకు జరిగినటువంటి వార్ దగ్గర వరకు, అలాగే రష్యా, చైనా లాంటి దేశాలకు మనకు ఉన్నటువంటి సత్సంబాలని ఎలాగా చిచ్చుపెట్టాలి, మనకి వాళ్ళకి ఎటువంటి వైరుధ్యం సృష్టించాలనేటువంటి అనేక విషయాల దగ్గర నుంచి నిన్నటి వరకు జరిగినటువంటి అమెరికాకి మనకి జరుగుతున్నటువంటి వార్ దగ్గర వరకు కూడా మోడీ భారతదేశం పట్ల ఎంత కయ్యానికి కాల్దువారు అనేది మనం ప్రతి ఒక్క మీడియా ఛానల్లోనూ ప్రతి ఒక్క పేపర్లోనూ చూసాం. కానీ భారతదేశం చాలా సమన్వయంతో, చాలా ఓపికతో, చాలా పేషెన్స్తో వెయిట్ చేసింది. అంటే మోడీ లాంటి ఒక సీనియర్ లీడర్ ఒక పేషెన్సీ వెయిట్ చేస్తే, లేదనుకుంటే ఓపికతో సహనంతో ఉంటే ఎంత మేలు జరుగుతుంది అనే దానికి అంటారు కదా, ఆలస్యం అమృతం అనే విధంగా ఆ విధంగా ఎంతవరకు వెయిట్ చేశారనేది కూడా మనం చూసాం. సో అదే సమయంలో మోడీ పైన అనేక విమర్శలు వెల్లువెత్తాయి. మోడీ పాకిస్తాన్తో యుద్ధానికి వెనక్కి అడుగేశారు. దీనిలో అమెరికా అధ్యక్షుడు, అమెరికా దేశం ఇన్వాల్వ్ అయ్యి ట్రంప్ పాకిస్తాన్కి ఫేవర్గా మాట్లాడారు. సో దీన్ని యుద్ధం ఆపేందుకు ప్రయత్నం చేశారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం పాకిస్తాన్కే సపోర్ట్ చేసింది. కానీ అయినా మోడీ సైలెంట్గా ఉన్నారు, సమన్వయంతో ఉన్నారు, చేతకానితనంతో చేతులు ముడుచుకొని ఉన్నారనేటువంటి విమర్శలు కూడా భారతదేశం నలుమూల నుంచి కూడా నరేంద్ర మోడీకి విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ కూడా ఎటువంటి ఉద్రేకానికి లోను కాకుండా మోడీ లాంటి ఒక సీనియర్ నాయకుడు, పరిపాలన సాధ్యం కలిగినటువంటి వ్యక్తి ఓపికతో సహనంతో విమర్శల్ని తీసుకొని వెయిట్ చేశారు ఏం జరుగుతుందా అనేసి. సో అలాంటి సందర్భంలో ఇటీవల కాలంలో రష్యా పర్యటనకు వెళ్ళినటువంటి మోడీ కావచ్చు, లేదనుకుంటే వివిధ దేశాల్లో జరిగినటువంటి ప్రధానులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, ఒకే దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసిన సమయంలో సో అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్ని ప్రపంచవ్యాప్తంగా చూశారు. ఎందుకంటే ఏ దేశంతో సమన్వయంతో ఉంది, ఏ దేశ అధ్యక్షుడిని ఆప్యాయంగా పలకరించారు. సో అలాంటి సందర్భంలో మోడీ లాంటి వ్యక్తిని ఎంతమంది అధ్యక్షులు, ప్రధానులు ఆప్యాయంగా పలకరించి దేశాలకు ఉన్నటువంటి సత్సంబాల పట్ల మాట్లాడారు. అలాగే మోడీని ఎవరు ఎంత వెయిట్ ఇచ్చారు, మోడీని ఎవరు ఏ దేశం ఎంతవరకు గౌరవించింది అనేది అని కూడా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ప్రాక్టికల్గా అమెరికాకి అర్థమైనట్టు ఉంది. ఎందుకంటే జరిగినటువంటి సదస్సుల్లో, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి సదస్సుల్లో పాకిస్తాన్ కావచ్చు, అమెరికా లాంటి దేశాలు కావచ్చు, వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అది మనం క్లియర్గా చూసాం. సో అలాంటి సందర్భంలో మోడీ లాంటి భారతదేశ ప్రధాని మోడీ లాంటి నాయకుడిని రష్యా కావచ్చు, చైనా కావచ్చు, లేదనుకుంటే ఇతర దేశాలు కావచ్చు, ఈ దేశాలన్నిటి కూడా మీ దేశాలతో మాకు పని ఉంది, మీ దేశాలు మాకు అవసరం, మీకు మాకు మధ్య సత్సంబాలు ఉండాలి, బలమైన సత్సంబాలు కలిగి ఉండాలనేటువంటి అంశాలపైన కూడా మోడీతో చాలా సుదీర్ఘ కాలం పాటు చర్చించారు. సో ఈ పరిస్థితులన్నింటినీ కూడా అమెరికా అగ్రరాజ్యం అని నెత్తి పొగరుతో ఉన్నటువంటి ట్రంప్కి అర్థమైనట్టుంది ఏమాత్రం. సో ఆయన దిగి వచ్చి సో మోడీని యొక్క నాయకత్వాన్ని కావచ్చు, మోడీ యొక్క క్రెడిబిలిటీని కావచ్చు, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కావచ్చు ఆయనకు అర్థమైనట్టుంది. సో గత 2 రోజులుగా పరిస్థితులు చూసి ఏ వేదిక వద్ద అయితే ఆయన భారతదేశం పట్ల అగ్రెసివ్గా ఆక్రోషంతో మాట్లాడారో అదే దేశం పట్ల ఇప్పుడు ట్రంప్ లాంటి వ్యక్తికి కనువిప్పు కలిగి భారతదేశం లాంటి దేశంతో మాకు చాలా అవసరం ఉంది, మోడీ లాంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి, చాలా అనుభవం కలిగినటువంటి నాయకుడు, చాలా మంచి నాయకుడు, కానీ ఆయన చేసే పనులే నచ్చడం లేదనేటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం నెలకొంది. ఎందుకంటే పచ్చగడ్డేస్తే బొగ్గుమనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ట్రంప్ లాంటి అగ్రరాజ్య అధ్యక్షుడు ఈరోజు దిగువచ్చి భారతదేశం అలాగే మోడీ లాంటి వ్యక్తిని మాట్లాడడం పట్ల కొంత చర్చనీయాంశంగా మారింది. సో ఇక్కడ ఏం మాట్లాడారనేది ఒకసారి మనం చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ భారతదేశం ఇటీవల కాలంలో జరిగినటువంటి సదస్సుల పరిస్థితులను అవగాహించుకొని భారతదేశం లాంటి దేశం మాకు అవసరం ఉంది, భారతదేశంతో మాకు చాలా సత్సంబాలు ఉన్నాయి, కానీ చైనా ఉచ్చులో పడి భారతదేశం ఒక రకమైనటువంటి ట్రాప్లో పడింది, సో దానివల్లే నాకు నచ్చలేదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా ట్రంప్ చేశారు. అలాగే చమురు దిగుమతులు కూడా రష్యా నుండి ఎక్కువగా చేయడం కూడా నచ్చలేదు, అందుకే 50% భారతదేశంపై సుంకాలు విధించారనేటువంటి వ్యాఖ్యను కూడా ట్రంప్ ఆ ఎక్స్ వేదికగానే స్పందించారు. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే భారతదేశ విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా దానిపై స్పందిస్తూ మోడీ లాంటి అపర చాణక్యుడు, మోడీ లాంటి సీనియర్ నాయకుడు అమెరికా లాంటి అగ్రరాజ్యానికి పెద్దపీట వేస్తారు, వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇస్తారు, కాబట్టి అమెరికాకు భారతదేశానికి మధ్య చాలా సత్సంబాలు కావాలి, చాలా వ్యాపార లావాదేవీలు జరగాలి, ఎందుకంటే భారతదేశానికి అమెరికా ప్రోత్సాహం ఎంత అవసరమో అమెరికాకు భారతదేశం లాంటి దేశం సపోర్ట్ కూడా అంతే అవసరమైనటువంటి వ్యాఖ్యలు కూడా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ చేశారు. సో ఇలాంటి సందర్భాల్లో ఏదైతే అమెరికాకి, మనకి, పాకిస్తాన్కు, రష్యాకు, చైనాకు ఇలాంటి దేశాలు ఏదైతే జరిగిందో ఇవన్నీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే అమెరికా, చైనా, జపాన్, మలేషియా ఇటువంటి దేశాలు ఏకతాటిపైకి వచ్చి భారతదేశం లాంటి దేశంతో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని ఒక స్నేహపూర్వక వాతావరణంలో
ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలి, ఒక దేశానికి ఒక దేశానికి సపోర్ట్ చేసుకోవాలనేటువంటి మెసేజ్ని ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాలు స్టేట్మెంట్ చేశాయి, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి పాస్ చేశాయి. సో ఇలాంటి సందర్భంలో వేరే దిక్కు లేక, వేరే అవకాశం లేక, ఏదైతే ఉగ్ర రాజ్యాలతో సత్సంబాలు పెట్టుకోవాలనుకునేటువంటి ట్రంప్కి మ్యాటర్ అర్థమయ్యి రానున్న రోజుల్లో అమెరికా లాంటి అగ్రరాజ్య పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనేది ముందుకుండగానే ఊహించి, ఏదైతే భారతదేశం లాంటి దేశాలతో సత్సంబాలు పెట్టుకోవాలి, లేదనుకుంటే మన ఫ్యూచర్ అగమ్య గోచరంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఈరోజు అంత అగ్రరాజ్యానికి ఒక అధిపతిగా ఉన్నటువంటి నాయకుడు ట్రంప్ లాంటి వ్యక్తి ఈరోజు భారతదేశాన్ని గురించి కావచ్చు, లేదనుకుంటే మోడీ లాంటి వ్యక్తిని కావచ్చు, లేదనుకుంటే ఇతర దేశాలు చైనా, మలేషియా లాంటి దేశాలు కూడా వాటిని పొగడ్డం అనేది కూడా ఒక రకమైనటువంటి ఈ స్ట్రాటజీ ఏంటో అర్థం కాక కొంత ఆందోళన, లేదనుకుంటే కొంత ఆశ్చర్యం కలిగించేటువంటి పరిస్థితి. సో ఏది ఏదేమైనప్పటికీ కూడా 2 రోజులుగా అమెరికా నుంచి వచ్చే 2 వార్తలు మనం పరిశీలిస్తే ఆయన చాలా మీడియా పరంగా, లేదనుకుంటే ఆయన ఎక్స్ వేదికగా కూడా స్పందిస్తూ పాజిటివ్ వేలో, ఎంత నెగిటివ్గా మాట్లాడేటువంటి ట్రంప్ గత 2 రోజుల నుంచి కూడా చాలా పాజిటివ్ వేలో మాట్లాడుతూ, ముఖ్యంగా నరేంద్ర మోడీ లాంటి నాయకుడిని పొగుడుతూ మాట్లాడడం కూడా ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురిచేసింది. సో అక్కడ మీడియా ప్రతినిధులు కొంతమంది ప్రశ్నలు అడగా భారతదేశానికి అమెరికాకు మధ్య వారు, లేదనుకుంటే విభేదాలు రావడం గల కారణం ఏంటనుకుంటే, అప్పుడు దానికి స్పందిస్తూ ట్రంప్ చేసినటువంటి ఆన్సర్ ఏంటంటే, చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుపోయింది, సో దాని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా అమెరికా లాంటి అగ్రరాజ్యానికి రావాల్సిందే అనేటువంటి విషయాన్ని ఆయన మీడియా పరంగా చెప్పారు. సో భారతదేశం చైనా కావచ్చు, మలేషియా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇట్లాంటి దేశాలు ఎవరు చీకటి వలయంలో పడే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఉగ్రరాజ్యం అనేటువంటి పాకిస్తాన్ లాంటి దేశంతోనే భారత్ ఎదుర్కొని వాళ్ళకి మనకి ఉన్నటువంటి లావాదేవీలను కట్ చేసి ధైర్యంగా నిలబడగలిగినటువంటి దేశం భారతదేశం. సో అలాంటి దేశం పక్క దేశాలు ఇవన్నీ. సో అలాంటి దేశాలు అగ్రరాజ్యాలుగా పేరున్నటువంటి చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, మలేషియా కావచ్చు, సో ఇట్లాంటి దేశాలన్నీ కూడా భారతదేశం లాంటి దేశాన్ని యొక్క అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు. కానీ భారతదేశంతో విభేదాలు పెట్టుకొని, భారతదేశంతో వాగ్వాదాలు పెట్టుకొని ఒక వారు ఘర్షణ క్రియేట్ చేసి దాంతో కయ్యానికి కాలు దువ్వాలనేటువంటి ఆలోచనలు అయితే మాత్రం ఇతర దేశాలు ఏవి లేవుకోదు. ఓన్లీ అక్కడికి మనకు కనబడింది ఒకటే పాకిస్తాను, అలాగే అమెరికా. పాకిస్తాన్కి భారతదేశానికి డే 1 ఎప్పుడైతే పాకిస్తాన్ విడిగా ఏర్పడిందో, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్కి భారతదేశం మధ్య ఉన్నటువంటి వారు అందరికీ తెలిసింది, అది ప్రపంచవ్యాప్తంగా తెలుసు, అలాగే భారత పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా తెలుసు. సో అది పక్కన పెడితే అమెరికా లాంటి అగ్రరాజ్యం ప్రపంచవ్యాప్తంగా ఆదర్శనీయంగా ఉండి అందరికీ సపోర్ట్గా ఉండవలసినటువంటి దేశం కొన్ని దేశాలకు మాత్రమే సపోర్ట్గా పనిచేసి, కొన్ని దేశాలకు మాత్రమే ఎగనిస్ట్గా పనిచేయడం కూడా ట్రంప్ యొక్క తన ధోరణికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో ట్రంప్ ఇప్పటికే చెప్పారు, ఏది మలేషియా ఉక్రెయిన్ యుద్ధం ఆపేయాలనుకున్నాను, చాలా 30 ఏళ్ళ 40 ఏళ్ళు జరుగుతున్నటువంటి యుద్ధాలని నేను చాలా ఆపాను, కానీ ఉక్రెయిన్ యుద్ధంలో మాత్రం నేను ఆపేయాలనుకున్నాను, కానీ అది చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా గట్టి ఘర్షణ అని చెప్పుకోవచ్చు. ఆ 2 దేశాల మధ్య చాలా బలమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. సో దాన్ని ఆపడం సాధ్యం కాదనేది నాకు ఇప్పుడు అర్థమైంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ట్రంప్ లాంటి వ్యక్తి చెప్పారు. సో ఇలాంటి సందర్భాల్లో రాజకీయ అనుభవం ఉండి, రాజకీయ పరిణితి ఉండి, రాజకీయంలో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా సొల్యూషన్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు మోడీ కావచ్చు, లేదనుకుంటే మలేషియా, లేదనుకుంటే చైనా లాంటి అధ్యక్షులు కావచ్చు. కానీ ట్రంప్ ఒక రకమైనటువంటి ఉగ్రవాద రాజ్యాలకు సపోర్ట్ చేస్తూ తమ యొక్క యాటిట్యూడ్ని ప్రదర్శించే ప్లాన్ చేసి అమెరికా లాంటి అగ్రరాజ్యానికి ఏ దేశమైనా సరే మా కింద మోచేతి నీళ్ళు తాగాలనేటువంటి ఆలోచనతోనే ఇప్పటివరకు కూడా పరిపాలన చేశారనేది కూడా చాలా దేశాలకు అర్థమైంది. సో అలాంటి ట్రంప్కి కొమ్ములు తిరిగి ఉన్నటువంటి ట్రంప్కి కొమ్ములు విరాలి, ఖచ్చితంగా మన కిందకి రావాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఈ దేశాలన్నీ ఏకమయ్యి మొన్న జరిగినటువంటి సదస్సులో ఈ దేశాలన్నీ కూడా చాలా సంపూర్ణంగా, లేదంటే చాలా శాంతియుతంగా మాటలు కావచ్చు, చర్చలు కావచ్చు, చాలా సుదీర్ఘకాలం పాటు జరగడం పట్ల సినిమా అంతా ట్రంప్కి అర్థమైంది. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఖచ్చితంగా వాళ్ళతో ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి, లేదనుకుంటే మన దేశానికి చాలా ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుని రానున్న రోజుల్లో భారత్పై ఏదైతే విధించారో 50% సుంకాలు మాత్రం ఖచ్చితంగా అది తగ్గించే ప్రయత్నం చేయాలనే విధంగా ట్రంప్ ఈరోజు వ్యాఖ్యలు చేయడం కూడా భారతదేశానికి ఒక రకమైనటువంటి సంతోషకరమైన విషయం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే భారతదేశంలో జిఎస్టీ లాంటి అంశాలపైన చాలా నిర్ణయాలు తీసుకొని, చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని, ఏదైతే జిఎస్టీలో వాళ్ళకి బడ్డెనికి అనిపిస్తుందో దాన్ని కూడా తగ్గించి, అదేవిధంగా భారతదేశంలో వ్యాపారాలకు కొంత వెసులుబాటు కల్పిస్తూ చేసినటువంటి నిర్ణయానికి అనుకూలంగా ఈరోజు సుంకాలు కూడా తగ్గిస్తే మరింత వ్యాపార లావాదేవీలకు వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ట్రంప్
రోజుకొక మాట్లాడే ట్రంప్ ఈరోజు ఈ విధంగా మాట్లాడి, మొన్న ఎగెనిస్ట్‌గా మాట్లాడి, రేపు ఏ విధంగా మాట్లాడతారనేటువంటి విషయాన్ని కూడా వేచి చూడాల్సినటువంటి విషయం. ఎందుకంటే క్షణం మారిపోయాలంటే ట్రంప్ భారతదేశం కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు ఏ విధమైనటువంటి మాట్లాడతారు, ఏ విధంగా ఆ దేశం పట్ల ప్రేమ కురిపిస్తారనేది ఇప్పటికీ కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. కాబట్టి సో దీన్ని వేచి చూడాలి మనం. ఎందుకంటే రేపు ఎల్లుండి మళ్ళీ ఏం జరుగుతుందో, ఏ దేశానికి ఏ విధంగా మాట్లాడతారనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశం. సో ఏదైతే పాజిటివ్ వేలో ట్రంప్ లాంటి వ్యక్తి మాట్లాడారో దాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందిస్తూ, సో ట్రంప్ లాంటి వ్యక్తి సానుకూలంగా మాట్లాడడం సంతోషకరమైన విషయం. సో భారతదేశం సపోర్టు అమెరికాకి ఎప్పుడు ఉంటుంది, అమెరికా సపోర్ట్ భారతదేశానికి కావాలి. రెండు దేశాల మధ్య సమగ్ర సారూప్యతను మనం బలోపేతం చేయాలనే విధంగా అల్టిమేట్గా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కలగాలి. అదే కాన్సెప్ట్ రెండు దేశాలు ముందుకు వెళ్తున్నాయి. కానీ ఇక్కడ వ్యక్తిగత స్వార్థాలు ఎవరికీ లేవు, ఎటువంటి ఈర్ష్య ఈగోస్ కూడా ఎవరికీ లేవు. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. దీన్ని ఆహ్వానిస్తామన్నటువంటి విషయాన్ని కూడా మోడీ ఎక్స్ వేదికగా తెలియజేశారు. సో ఇదే కనబడితే, ఇదే వాతావరణం నెలకొందంటే రానున్న రోజుల్లో అమెరికాకు భారత్కు ఒక బలమైన సంబంధాలు నెలకొల్పబడుతున్నాయి. ఒక మంచి రిలేషన్స్ అమెరికాకు భారత్కు ఏర్పడబడుతున్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఫ్యూచర్ ఆలోచిస్తే మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి.